ఇది గొప్ప అవకాశం ఇచ్చిన తండ్రి అని దేవునికి వందనాలు చెల్లించుకుంటానండి. అదేవిధంగా నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరూ బాగున్నారని తలుస్తున్నానండి. నిమిత్తం అన్నదేమో ప్రార్థన చేస్తున్నాం, మా నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మేము అనుకుంటున్నాం. ఈ ఆదివారం దినాన మన ప్రభువును యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసేటప్పుడు ఆయన ఇచ్చిన అవకాశం బట్టి మనందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నది. ప్రతి ఆదివారము ఇలా కూడుకొనగలది వాక్యానుసారంగా మనం చేస్తాం. హెబ్రీ పత్రికలో రాసి ఉన్నట్టుగా సహవాసంలో కూడుట మానక. అసలు సహవాసంగా మనం ఎందుకు కూడాలి? అసలు మనందరూ ఎందుకు రావాలి? మన పని పాటలన్నీ వదిలేసుకొని అసలు ఎందుకు కూడాలి? ఎవరో ఒక వ్యక్తి చెప్తే మనం ఎందుకు వినాలి అని చాలామంది అనుకుంటుంటారు బయటను. కానీ చాలామందికి కూడా విషయంలాంటిది కానీ చిరాకు కానీ రోజు రొటీన్గా ఇది ప్రతిసారి ఇదే నేట్ అనే విధంగా మనం అనుకుంటాం. కానీ ఇవన్నీ ఏంటంటే మనల్ని మనం సరి చేసుకున్నట్టుకు నేర్చుకున్నట్టుకు దేవుడు మనకి ఇస్తున్న అవకాశం అన్నమాట. అది మనం ఆలోచిస్తే పిల్లల్ని స్కూల్కి పంపించడం ఎందుకు పంపిస్తాం? వారికి చదువు, జ్ఞానము, బుద్ధి అవి కలగడానికి. అది ఎంతవరకు అంటే ఎంతవరకైనా చదవచ్చు. మనం బతికున్న దినాలంత వరకు చదువు ఉంది భూమిలో. మనకి అంతవరకు చదివి తర్వాత జీవన విధానం తనగా సంపాదించుకొని తన యొక్క పోషణకు సంపాదించుకునే ఒక జ్ఞానాన్ని మనిషి సంపాదించుకునేంత వరకు, ఒక వయసు వచ్చినంత వరకు చదువుతారు. మరి ఆ జ్ఞానము లోకానుసారమైన జ్ఞానాన్ని అది. ఎందుకంటే మనం బతకడానికి, జీవించడానికి కావలసిన అవన్నీ కూడా సమకూర్చుకోవడానికి ఆ జ్ఞానం అన్నది సరిపోతుంది. కానీ దైవ జ్ఞానం అన్నది మనకి కేవలము ఈ యొక్క ఇటువంటి సహవాసాల్లో మాత్రమే మనకి కలుగుతుంది అన్నమాట. దైవ జ్ఞానం అన్నది ఇటువంటి సహవాసంలో కలుగుతుంది. బయట ఎక్కడ కలుగుతుంది అనేసి మీరు ఎవరైనా అనుకుంటే అది కరెక్ట్ కాదు. బయట ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? రోడ్డు మీద మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం, దైవ జ్ఞానం కలుగుతుందా? వాళ్ళు చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్తాం, కాలేజీలకి వెళ్తాం, ఓన్లీ పిహెచ్డి డిగ్రీ ఏవో చదువుతుంటాం, లేకపోతే సైంటిస్టులు అయిపోతున్నారు, లేకపోతే తెలుగు చేసి చదువుతున్నారు. వాళ్ళ దైవ జ్ఞానం ఏముంటుందా? దైవ జ్ఞానం అనేది రాదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, సహవాసంగా కూడి మీరు స్తుతించండి, మహింపరచండి, ప్రార్థన చేయండి. అలాగే ఈ యొక్క వాక్యంలో ఉన్నది మీరు బోధించుకొని సరి చేసుకుంటూ ఉండాలి అనేసి చెప్తుంది అన్నమాట. అందుకే సహవాసంగా కూడడం మానేస్తుందని చెప్తుంది అన్నమాట. సహవాసంగా కూడడం మానేస్తే మనం ఫెయిల్ అయిపోతాం. స్కూల్కి వెళ్ళకుండా చదవకుండా ఎగ్జామ్ రాసినప్పుడు ఏటవుతారు? వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటారు అన్నమాట. అదేవిధంగా మనం ఈ సహవాసం అనేది కంపల్సరీగా మనము కొనసాగిస్తున్నాం అన్నమాట. అది కేవలము ఆదివారమే కాదు, కేవలము ఆదివారం మాత్రమే కాదు. ఎక్కడ మనకి ఆదివారం అన్నది కంపల్సరీ. కానీ ఎక్కడైతే మనము సంఘం కూడుకొని వచ్చినదో ప్రతిసారి కూడా అటువంటి సహవాసాల్లో మనము కూడుకుంటూనే ఉండాలన్నమాట. అయితే ఈరోజు మనం జ్ఞానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క జ్ఞానం అనేది ఒక్కొక్క వయసులో ఒక్కొక్క విధంగా ఉంటుంది. చిన్నప్పటి జ్ఞానము ఒక విధం, ఒక టీనేజ్కి వచ్చే జ్ఞానము ఒక విధం, ఒక యంగ్ స్టేజ్కి వచ్చిన జ్ఞానం ఒక విధం, ఒక మిడిల్ ఏజ్లో ఉన్న జ్ఞానం ఒక విధం, అదేవిధంగా ఒక వృద్ధాప్యంలో ఉన్న జ్ఞానము ఒక విధం. వృద్ధాప్యంలో ఉన్న జ్ఞానము అనుభవపూర్వకమైన జ్ఞానం అని కలిగి ఉంటుంది. వయసు పెరుగుతున్న కొలది అనుభవం అన్నది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అనుభవం అంటే ఏంటి? ఇప్పుడు చిన్నపిల్లవాడే ఉన్నాడు, సంత ఒక ఇస్త్రీ పెట్టి చేస్తున్నప్పుడు ముట్టుకున్నాడు అనుకోండి, ఏటవుద్ది? కాలుతుంది. తర్వాత మళ్ళీ ఆ చిన్నపిల్లలు ఏమైనా వెళ్తారు అక్కడికి కాళ్ళకి, ఎందుకంటే అక్కడ అనుభవం కలిగింది. అక్కడ ఎందుకు ఇది ముట్టుకుంటే షాక్ అనేది. అలాగే ఒక టీనేజ్ ఉన్నారు అనుకోండి, టీనేజ్ ఉన్నప్పుడు ఏదైనా
వారి అమ్మకి తెలియకంట, వాళ్ళ నాన్నగారు తెలియకంట కాలేజీకి వెళ్ళకంట ఎక్కడికైనా సినిమాకి వెళ్ళి షికార్లకి పార్కులకి వెళ్ళిపోయి, ఒకవేళ అదే తర్వాత ఎగ్జామ్ జరిగినప్పుడు ఫెయిల్ అయ్యాను అనుకోండి, వాళ్ళకి ఒక అనుభవం వస్తుంది కదా, నేను తిరగడం వల్ల, చదవకపోవడం వల్ల నేను ఫెయిల్ అయిన ఒక అనుభవం వస్తుంది. తర్వాత తన జ్ఞానంతో ఒకవేళ లేదు ఇది కరెక్ట్ కాదు అనుకున్న వ్యక్తులు ఏం చేస్తారు, తర్వాత తిరగడానికి షికార్లకి గట్లకి వెళ్ళకుండా చక్కగా చదివి ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. అదొక జ్ఞానం. అది యంగ్ ఏజ్ ఉందనుకోండి, యంగ్ ఏజ్ వచ్చినప్పుడు వారి వయస్సు రీతిగా వారు వారి తల్లిదండ్రులకి లోబడకుండా, సంఘానికి లోబడకుండా, వారు దేవునికి లోబడకుండా వేరే విధమైన దారిలో వెళ్ళినప్పుడు వారు అనుభవించే కష్టాలు వారికి ఏం తెలియజేస్తాయి? ఒక అనుభవం తెలుసు, అంటే తప్పు దారితో నేను వెళ్ళాను, నేను ఆ తల్లిదండ్రుల మాట వినలేదు, సంఘం మాట వినలేదు, సమాజం నుంచి చూడలేదు, నా యొక్క సుఖానుభవాలకి నేను, నా యొక్క ఆనందం కొరకు నేను వెళ్ళిపోయానని ఎప్పుడు తెలుస్తుంది? వారు ఆ యొక్క ఇబ్బందులు బాధల్లో పడినప్పుడు ఆ అనుభవం అనేది వస్తుంది. అలాగే కొత్తగా పెళ్ళయి భార్యాభర్తలు ఒక కుటుంబంగా ఏర్పడినప్పుడు అప్పటిదాకా తల్లి చాటున, తండ్రి చాటున, కుటుంబం చాటున ఉన్న ఒక వ్యక్తులు ఒకసారి ఏకమై ఒక కుటుంబంగా ఏర్పడినప్పుడు వారికి వారు సంపాదించుకొని వారికి వారిగా జీవించినప్పుడు వారి యొక్క అనుభవం తెలుస్తుంది అన్నమాట. అంటే ఒకప్పుడు నా తల్లిదండ్రులు ఎలా పెంచారు, ఎంత కష్టపడ్డారు నన్ను చదివించడానికి, లేకపోతే ఇలా బతకడానికి, తిండి పెట్టడానికి ఇలా ఉన్నారు అనేసి వారికి అనుభవ జ్ఞానం అనేది వారు అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది అన్నమాట. చాలా మంది అనుకుంటారు నీకు పెళ్ళి అయితే కానీ తెలియదు, నీకు పిల్లలు పుడతా కానీ తెలియదు, నీకు పిల్లలకి పెళ్లి చేస్తే కానీ తెలియదు. ఈ మాటలను ఎందుకు అంటుంటారంటే వారు అనుభవించారు కాబట్టి ఆ మాట్లాడగలుగుతారు అనమాట. ఎందుకంటే అందులో అంత కష్టం అనేది ఉంది. అలాగే ఈ జ్ఞానము ఎలా ఉందంటే వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి, వయసు బాగా మారినప్పటికీ ఆ జ్ఞానం ఎలా ఉంటుంది అన్నది ఈ రోజు మనం కొన్ని మాటల ద్వారా తెలుసుకున్నాం అన్నమాట. యోబు గ్రంథము 21:7 ఈ జ్ఞానము భక్తి ఉన్న వాళ్ళకి ఒకలాగా, భక్తిహీనులకు ఒకలాగా, అంటే వారి వారి తోమకు తగ్గ జ్ఞానం అన్నది, వారి యొక్క అంచనాకు తగ్గ జ్ఞానం అన్నది ఉన్నది ఉంటుంది అన్నమాట. ఈ 7వ వచనంలో చూసుకుంటే భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? యోబు గ్రంథము 21:7 చూసుకుంటే అందరు బైబిల్లో భక్తిహీనులు ఎలా బ్రతుకుతారు? భక్తిహీనులు ఎలా బ్రతుకుతారు అంటే వారికి ఏ జ్ఞానం లేదు, అక్కడ దేవుని జ్ఞానము లేదు. దేవుని జ్ఞానం లేనప్పుడు వారు ఎలా బతుకుతారు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఏలనందుదురు. భక్తిహీనలో ఉన్నవారు మనం చూస్తున్నాం. భక్తిహీనలో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు మనం రోజు చూస్తూనే ఉన్నాం, రోజు వింటూనే ఉన్నాం, వారితో మనం సహవాసం చేస్తున్నాం. అది ఎలా బతుకుతున్నారంటే దేవుని మీద భయం లేదు వాళ్ళకి. కొంతమంది నాస్తికులు దేవుడే లేదంటారు. దేవుడు లేకుండా ఈ సృష్టి అంతా వచ్చిందా, నువ్వు జీవిస్తున్నావా? ఈ గాలి కానీ, నీరు కానీ, సూర్య క్షేత్రాలు కానీ ఇవన్నీ కూడా నువ్వు అనుభవిస్తున్నావే, మరి ఏమి లేకుండా నువ్వు ఎలా వచ్చావు? నువ్వు దేవుడు లేడు అనుకుంటే మరి నీ పుట్టిక కరెక్ట్ కాదు. ఎందుకంటారు? సాధారణంగా మనం మాట్లాడుకుంటుంటే తల్లి తండ్రులు దైవం, గురు దైవం అని చెప్తుంటారు నార్మల్ మాటలు. మరి నువ్వు అలాంటప్పుడు నువ్వు దేవుడే లేని ఎలాగంటున్నావు? నాస్తికుడు అయినప్పుడు నువ్వు అక్కడ మరి నీకు కళ్ళందిగా కనిపిస్తున్నారు కదా, నీకు దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులు కానీ, నీకు ఇచ్చిన గురువులు కానీ, నీకు విద్య బోధించే గురువులు కానీ అందరు కనిపిస్తున్నారు కదా. మరి ఎంత చదువుకొని ఎంత చేసుకున్న తర్వాత నువ్వు దేవుడు లేవని ఎలాగంటావు? అంటే వారికి ఏ జ్ఞానం లేదు, దేవుని జ్ఞానం లేదు, సృష్టి జ్ఞానం లేదు, ఇప్పుడు ఏది జ్ఞానం లేదు. అంత మూర్ఖంగా దేవుడు లేడు. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృత్తులే బలాభివృద్ధి ఏలనందుదురు. వారి దైవ జ్ఞానం లేకపోతే వారు వెళ్తున్న వయసుని బట్టి, వారి జ్ఞానం బట్టి వాళ్ళు ఇంకా వారి జీవితం ఏటైపోతుంది, అక్కడ నాశనానికి దారితీస్తున్నారు. కాబట్టి మనం మొట్టమొదటిగా భూమి మీదకి వచ్చిన తర్వాత మనకి కలిగిన ఈ యొక్క జ్ఞానం వచ్చేటప్పటికి మనం ఏ జ్ఞానంలోకి వెళ్ళాలంటే దైవ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే ఏటవుతుందంటే ఇలాగే ఎలా బలాభివృద్ధి నొందుదురు అనేసి మనకి వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది. మన యొక్క ఈ యొక్క మానవ జన్మలో దైవ జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం చూసుకున్నాం. అదే యోబు గ్రంథంలో 12:12 మనం చూసుకుంటే
వృద్ధుల యొక్క జ్ఞానం ఉన్నది, వృద్ధుల యొక్క జ్ఞానం ఉన్నది, దీర్ఘాయు వలన వివేచన కలుగుచున్నది, దీర్ఘాయు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. వృద్ధుల యొక్క జ్ఞానం ఉన్నది ఎందుకుంది? మనం చెప్పుకున్నాం కదా, అనుభవ జ్ఞానం. వారు జీవించినంత కాలం వాళ్ళు కలిగిన అనుభవాల్ని వారి జ్ఞానంగా జ్ఞాపకం ఉంచుకొని వారు ఎవరు చెప్తుంటారు? వారి యొక్క పిల్లలకి, సంతానానికి, వాళ్ళందరికీ కూడా ఇలా చెప్తారు, ఇలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు ఇలా చేయాలి, ఇలా జాగ్రత్త. మనం ఒక చిన్నపిల్లలు ఉన్నారు, వారి ఇంట్లో ఉంటే చూడండి, ఇష్టానుసారంగా వారిని ఇంట్లో సింగిల్గా వదలలే. ఏం చేస్తారు? మొత్తం ఎల్లిపీకి పందిరేసేస్తారు, ఏ వస్తువులు కూడా ఎక్కడ ఉండవు అన్నీ చేసేస్తారు. అదే మనం ఉంటే వాళ్ళని కంట్రోల్ చేస్తాం. ఎందుకంటే ఆ కరెంట్ స్విచ్ పట్టుకో, కరెంట్ షాక్ కొడుతుంది, ఆ నీటి బకెట్లో కానీ టబ్బుల్లో కానీ ఆడుకో నీటిలో పడిపోతే ఆ నీరు తాగేసి లోపల మునిగిపోతావు. అదేవిధంగా గోడలకి పరిగెట్టి వెళ్తున్నప్పుడు, దొండుతున్నప్పుడు గోడలు కానీ మంచాలు కానీ తగిలేస్తే జాగ్రత్తగా ఉండాలి అని ప్రతిసారి వాళ్ళు ఏం చేస్తుంటాం? మోటివేట్ చేస్తుంటాం. అలా కాదు ఇలా కాదు అని మనం వారిని చెప్తూనే ఉంటాం. ఎందుకని? ఆ జ్ఞానం మనకు ఉంది. ఎందుకంటే తగ్గితే నొప్పి పెడుతుంది, కాలుతుంది. ఇవన్నీ కూడా మనకి ఆ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం అనేది మనకి అనుభవిస్తున్న కొలది, వయసు పెరుగుతున్న కొలది ఆ జ్ఞానం అనేది పెరుగుతుంటారు. అలాగే మన దేవుని యొక్క జ్ఞానము పెంచుకోవాలి. వృద్ధి యొక్క జ్ఞానం ఉన్నది. బైబిల్ ఎప్పుడో తప్పు చెప్తుందా? వృద్ధి యొక్క జ్ఞానం లేదా? మీరు మీ యొక్క తల్లిదండ్రులు కానీ, పైన అమ్మమ్మ కానీ, నాన్నమ్మ కానీ అందరి దగ్గర మనం చాలా నేర్చుకున్నాం. చాలా స్టోరీస్ చెప్పడం కానీ చేస్తాం. ఈ కాలంలో కొంచెం మనకి అసలు లేవు, ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. టీవీలు, మొబైల్స్ ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు సాయంత్రం అయితే అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళ ఒళ్ళోనే ఆటలు ఆడుకుంటూ వాళ్ళు చెప్పే కథలు వింటూ వారు అనేకమైన వారికి అనుభవం కలిగిన అవన్నీ కూడా కథల రూపంలో పిల్లలకి మంచిగా మేలు కలిగేవి చెప్తుంటే వాళ్ళు ఆటల్లో పెరిగేవాళ్ళు. ఇప్పుడు అన్నది లేదు. కానీ వృద్ధుల యొక్క జ్ఞానం ఉంది. దీర్ఘాయువు వలన, అంటే దీర్ఘాయువు అంటే ఏంటి? వయస్సు పెరిగే వలన ఏం కలుగుతుంది? వివేచన కలుగుతున్నది అని మీరు చెప్తారు కదా. మనందరూ చెప్తున్నాం కదా, ఒక పెద్దవారిని గౌరవించండి. ఎందుకని? వారి యొక్క వయస్సును బట్టి మనం గౌరవిస్తున్నాం. కానీ మనకు ఉండాల్సిన ముఖ్యమైన జ్ఞానం ఏంటి? మనం చెప్పుకుంటున్నామే వృద్ధుల జ్ఞానం ఉంటుంది, వయసుల జ్ఞానం ఉంటుంది అనేది. కానీ మనకు ఉండాల్సిన జ్ఞానం ఏంటి? వాక్య జ్ఞానం అన్నది మనము పెంచుకోవాలి. దేవుని జ్ఞానం అనేది మనము పెంపొందించుకోవాలి. కాబట్టి వృద్ధుల జ్ఞానం మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆ జ్ఞానం ఎలాగై ఉండాలి? ఒకవేళ మనమే వృద్ధాప్యంలోకి వెళ్తున్నప్పుడు మన జ్ఞానం ఎలా ఉండాలి అని మనం ప్రశ్నించుకుంటూ మనము మార్చుకుంటూ మనం నేర్చుకోవాలని ఆసక్తితో మనము నేర్చుకోవాలన్నమాట. అదేవిధంగా అదే గ్రంథంలో, యోబు గ్రంథంలో 37వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసుకుంటే, మనుషులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. మరి దేవుడు అందరూ కూడా చెప్తారు, మనుషులందరూ ఆయన సృష్టి కార్యం తెలుసుకున్నట్లు. మరి మనుషులందరికీ ఆ సృష్టి మనకు తెలుస్తుందా? మనుషులందరికీ ఆ జ్ఞానం అన్నది ఉంటుందా? అసలు ఆటోమేటిక్గా ఏమి ఆలోచన లేకుండా మనం ముందుకెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది అన్నమాట. తినడం, తిరగడం, పడుకోవడం, 3 Tలు. తినడం, తిరగడం, పడుకోవడం. ఎందుకని? చక్కగా అన్ని కూడా సమృద్ధిగా మనకి దేవుడు అనుక ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి? అసలు ఏం జరుగుతుంది? అయితే ఉదయం వెళ్తే ఇంత లైటింగ్ ఎలాగ వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? ఒక రాత్రి అయితే చీకటి ఎందుకు అయిపోతుంది? పైన చూస్తే ఆకాశం అంత దూరం ఉంది, సముద్రం ఎంత లోతుగా ఉంది, అసలు సముద్రానికి అడ్డకట్లు ఎలాగయ్యాయి, అసలు గాలి ఎక్కడి నుండి వస్తుంది, నేను ఎలా జీవిస్తున్నాను? ఇవన్నీ కూడా జ్ఞానం అన్నది దేని ద్వారా కలుగుతుంది? మనుషులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకున్నట్లు, ఈ సృష్టి అంతా దేవుడు చేశాడు అని ఆ జ్ఞానాన్ని మనము ఆటోమేటిక్గా సంపాదించుకుంటున్నాం. కృష్ణుని చూస్తున్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి ఇలాగా? ఇటు వర్షాలు ఏంటి? అసలు ఎక్కడి వర్షాలు పడుతున్నాయి? అసలు ఏంటి అది? భూమి నుండి వచ్చిన వాటిని మనం ఎందుకు తింటున్నాం? మనం ఎక్కడైనా క్వశ్చన్ వేసుకున్నప్పుడు దేవుడు మనకు కనబడుతుంది అందులో. ఇవి ఎవరు చేశారు? ఇవి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయా? ఎవరు ఏం చేశారు అన్నది ఆ క్వశ్చన్ మనం వేసుకున్నప్పుడు దేవుడి గురించి మనకి జ్ఞానం అన్నది కలుగుతుంది. అక్కడ చెప్తారు, మనుషులందరూ ఆయన సృష్టి కార్యం తెలుసుకునేటట్లు.
సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు మనుషులందరికీ కూడా దేవుడు ఆ జ్ఞానాన్ని మనకి ఇచ్చినాడు. ప్రతి మనిషిని చేతి బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ప్రతి వారికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా, ఈ భూమి మీద ప్రతి వ్యక్తికి కూడా సృష్టి గురించి జ్ఞానం అన్నది వస్తుంది, జ్ఞానం అన్నది ఉంటది. అది ఎవరి వల్ల కలిగినది అని జ్ఞానం సంపాదించుకుంది ఎవరి పని? మనుషులుగా మనం పుట్టిన మనందరి పని. కాబట్టి జ్ఞానము అనుభవపూర్వకంగా ఇవన్నీ కూడా మనము చిన్నప్పుడు గమనించుకోవచ్చు. పుట్టిన వెంటనే ఆ బిడ్డకి మనుషుల్లా కనిపిస్తారంటే తలకిందులో కనిపిస్తారు. పుట్టిన బిడ్డలకి చూస్తున్న బిడ్డ చూస్తేట మనుషులు తలకిందులో కనిపిస్తారట. ఎందుకని? అమ్మ కడుపులో ఉన్నప్పుడు బిడ్డ ఏం చెప్పి తలకిందులుగా ఉంటాడు. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డ కళ్ళలో కనిపిస్తే, చిన్నప్పటి నుండి కళ్ళలో ఉన్నప్పుడు తలకింద మనుషులు తలకిందులో కనిపిస్తారు. అది అలవాటు పడేటప్పుడు కొంత సమయం పడుతుంది, అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది అన్నమాట. తల్లి ఎవరు అనే తల్లి ఆ యొక్క వెచ్చదనాన్ని ఇచ్చినప్పుడు తల్లి ఎవరు, తండ్రి పట్టుకున్నప్పుడు తండ్రి ఎవరు అని గమనించడానికి కూడా కొంత సమయం అన్నది పడుతుంది అన్నమాట. కాబట్టి ఆ జ్ఞానం అనేది దేవుడు మనకి ఇచ్చినప్పుడు మరి అలాంటి జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి మనం సంపాదించుకునే జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. అది ఎలా కలుగుతుంది అంటే అనుభవపూర్వకమైన జ్ఞానం అన్నది మనం గమనిస్తున్నాం అన్నమాట. కాబట్టి మనం చూస్తున్నప్పుడు అనుభవం అనేది, నేను వృద్ధులు అంటున్నాను కానీ దీన్ని మనం వయస్సు అని చూసుకోవచ్చు, అనుభవాన్ని మనము చూసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే అనుభవం కొలిది, వయసు పెరిగిన కొలిది మనకి ఆ వృద్ధాప్యం అన్నది మనకి వస్తుంది అన్నమాట. కీర్తన 119 అధ్యాయం 100వ వచనంలో మనం చూసుకుంటే, నీ ఉపదేశములు నేను లక్ష్యము చేస్తున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఎందుకు కలుగుతుంది వృద్ధుల కంటే విశేష జ్ఞానము? ఈ రోజులో చాలా మంది, మన తల్లిదండ్రులు కానీ, మన అమ్మమ్మ గారు, మన నాన్నమ్మలు కానీ చాలా మంది దేవుడు తెలియదు, ఇంకా నిజమైన దేవుడిని ఇంకా తెలుసుకోలేదు. కానీ అందరికంటే, వాళ్ళకంటే మనము జ్ఞానవంతులమే, వాళ్ళకంటే మనం శ్రేష్ఠులమే, వాళ్ళకంటే మనము దేవుడి జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళం. ఇక్కడ చేస్తా చూడండి, నీ ఉపదేశం నేను లక్ష్యము చేస్తున్నాను. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని లక్ష్యం చేస్తారో, దేవుడిని ఎవరని ఎరిగి ఆ దేవుని యొక్క మాటలు దాన్ని బట్టి నడిచేవారు, ఆ యొక్క ఉపదేశాలు విన్నవారు దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లు అన్నమాట. మన కుటుంబంలో చాలా మంది ఉంటారు, మన స్నేహితులు ఉంటారు, మన బంధువులు ఉంటారు, చాలా మంది కూడా దేవుడు తెలియని వ్యక్తులు ఉన్నారన్నమాట. కానీ మనము ఆ యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాం. చూడండి, నీ ఉపదేశం నేను లక్ష్యము చేస్తున్నాను. ఎందుకంటే మన అందరం కూడా ఆ దేవుని లక్ష్యం చేస్తున్నాము. దేవుడు అంటే ఎవరని మనం గ్రహించాం, ప్రశ్న చేసుకున్నాం, అసలు ఏంటి అనేది మనం గ్రహించి దేవుడు తెలుసుకొని మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం అన్నమాట. అందుకని అంటున్నాడు, నీ ఉపదేశం లక్ష్యం తీర్చున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నిజం కదండి, విశేష జ్ఞానం కలదు. ఎందుకు? దేవుని మనకి విశేష జ్ఞానము, దాన్ని బట్టి మనం చాలా సంతోషించాం. ఎందుకంటే మనం చూస్తూ వస్తున్నాం, వృద్ధుల కంటే మనకి విశేష జ్ఞానం అనేది ఉందని తెలుసుకుంటున్నాం మనం. అదేవిధంగా మనకి మరి ఈ విశేష జ్ఞానం మనం ఎవరికి ఏ విధంగా వచ్చింది? ఈ విశేష జ్ఞానం అనేది మన దేన్ని బట్టి వచ్చిందంటే, తీతుకు రాసిన పత్రిక 1:1 దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును దేని ద్వారా వచ్చిందంటే, దేవుడు ఏర్పరచుకున్న విశ్వాసము, నమ్మకం బట్టి మనకి ఈ యొక్క జ్ఞానం అనేది వచ్చిందన్నమాట. ఎందుకంటే దేవుడు మనకి ఉన్నాడు, ఆ విశ్వాసం మనలో ఏర్పడింది కాబట్టి, ఆ జ్ఞానం మనలో ఉంది కాబట్టి, ఆ నమ్మకం మనది ఉంది కాబట్టి ఈ జ్ఞానం అన్నది మనకు కలిగింది. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మనల్ని సృష్టించాడు, దాన్ని బట్టి మనం ఆయన్ని నమ్మి విశ్వసించాం కాబట్టి ఈ జ్ఞానం అన్నది మనకి కలుగుతుంది. ఎప్పుడైతే క్వశ్చన్ చేసుకుంటామో ఆ జ్ఞానం అనేది ఆటోమేటిక్ గా మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మనకి దేని ద్వారా వచ్చిందంటే జ్ఞానము, ఆయన ఉపదేశంలో మనం విన్నాం కాబట్టి ఆ జ్ఞానం వచ్చింది, ఆయన మీద నమ్మకం పెట్టాం కాబట్టి ఆ జ్ఞానం వచ్చింది, ఆయన మీద విశ్వాసం పెట్టుకోవడం జ్ఞానం వచ్చింది, ఆయన మనల్ని
ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. అదే మనం చూసుకుంటే 2వ వచనం చూడండి, నిత్య జీవనం గురించి నిరీక్షణతో కూడిన భక్తితో ఆధారములు. దేని ద్వారా వచ్చిందంటే భక్తి ద్వారా దేవుని యందు మనకి జ్ఞానం వచ్చింది అనమాట. భక్తి ద్వారా జ్ఞానం వచ్చింది. విశ్వసించాము, ఆ ఉపదేశాన్ని విన్నాము, విశ్వసించాము, మనము భక్తి చూపిస్తున్నాము, ఆ జ్ఞానం దేవుని యందు మనకి ఆ జ్ఞానం మనకి కలుగుతుంది అనమాట. ఒకవేళ ఆ ఉపదేశంలో మనం వినకపోతే, ఆయన మనం విశ్వసించకపోతే ఆ భక్తి అనేది మనలో ఏర్పడదు, ఆ భయం అన్నది మనలో ఏర్పడదు. ఒక తల్లిదండ్రులకు బిడ్డ భయపడుతున్నాడంటే వారికి కలిగిన ఆ యొక్క ఆలోచన ఏంటి? వీరు నన్ను పోషిస్తున్నారు, వీరు నా అవసరతల్ని తీరుస్తున్నారు, వీరు చెప్పినది నేను వినాలి అన్న జ్ఞానము వారికి ఉంటుంది. ఆ జ్ఞానం లేకపోయింది అనుకోండి, ఏం చేస్తారు? ఎదురిస్తారు, ఇష్టానుసరైన జీవితానికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ జ్ఞానం ఉన్నది కాబట్టి వాళ్ళ బిడ్డలు అన్నది వారు ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళకి నమ్మకం ఉంది, తల్లిదండ్రులు నాకు ఏదైనా సరే చూస్తారు, నన్ను చక్కగా వారిని జీవింపు చేస్తారు అనేసి వారికి ఆ జ్ఞానం ఉంది కాబట్టి వారు మనకి లోబడి ఉండే విధంగా వారు ఆ నమ్మకాన్ని కలిగి చేసుకుంటారు అన్నమాట. అదేవిధంగా దేవుని యందు కూడా మనము ఆ విశ్వాసముతో, నమ్మకంతో ఆ భక్తిని మనము చూపిస్తున్నాం. కాబట్టి జ్ఞానం ఎలా వస్తుందంటే ఉపదేశం ద్వారా జ్ఞానం మనం విన్నాము, విశ్వసించాము, భక్తికి ద్వారా జ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటున్నాం. అదే అధ్యాయంలో 4వ వచనంలో మన జ్ఞానం ఎలా పెంపొందించుకోవాలంటే అక్కడ చూడండి, సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును. ఎలాగంటే సత్య విషయంలో అనుభవ జ్ఞానము. మనం దేవుడిని నమ్ముకొని విశ్వసించి బాధ్యత తీసుకొని సంఘంలోకి వచ్చినట్టే మనం మొత్తాన్ని కూడా తెలుసుకోవు. ఈవెన్ నాకు కూడా ఏమీ తెలియవు. అన్ని భూమి మీద పుట్టిన ఎవ్వరు కూడా అన్నీ కూడా తెలియదు, వాక్యం చెప్తుంది. కాబట్టి ఎలా ఉంటే సముద్రంలో ఒక నీటి చుక్క అంతా కూడా మనం ఇంకా తెలియదు. అనుభవ జ్ఞానం ద్వారా సంఘంలో ఏం జరుగుతుంది, ఆరాధన అంటే ఏంటి, ఆరాధనలు ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి, ప్రతి ఆదివారం కూడా మనం సంఘానికి రావాలా, ప్రతి కూటంలో కూడా మనం పాల్గొనాలా, ఇలా ప్రార్థన చేయాలా, ఇలా పాటలు పాడాలా, స్తుతించాలా దేవుణ్ణి, ఇలా వాక్యాన్ని చదవాలా, ఇలా విన్న వాక్యాన్ని మన జీవితంలో అనుభవిస్తూ అనుసరిస్తూ దేవునికి మాదిరిగా మనం మారాలా. మనకు ఒక నిరీక్షణ ఉంది, మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుడు చెప్పిన విధంగా మనం ఈ భూమి మీద జీవించాలా. ఈ జ్ఞానం అనేది ఎక్కడ వస్తుంది? సంఘంలో మనం ఉంటుండగా అనుభవ జ్ఞానం మనకి వస్తుంటుంది అన్నమాట. స్త్రీలు తల మీద ఉసుకేసుకుని ఉండాలా ప్రార్థన చేసినప్పుడు, విన్నప్పుడు. ఇవన్నీ ఏంటి అంటే సంఘంలో చూస్తుంటే అమ్మగారు అంటే వయసులో పెద్దవాడు నలగలుగుతుంటే మన సంఘంలోకి వచ్చినట్టునే లేకపోతే వాక్యం చెప్తున్నప్పుడు ఇలా చెప్పారు అయితే ఇలా చెయ్యాలి అనే జ్ఞానం ఎక్కడ వస్తుందంటే సంఘంలో వస్తుంది. ఎలాగొస్తుంది? నువ్వు ప్రతిసారి పాల్గొంటూ ఉంటుంటే. వచ్చినట్టు అందరికి వందనాలు చెప్పాలా. క్రైస్తవుల్లో మనకున్న గొప్ప విషయం అంటే సంఘంలో ఉన్న మనం వందనాలు చెప్పుకుంటాం, రోడ్డు మీద ఉన్న వందనాలు చెప్పుకుంటాం, ఒక చనిపోయిన ఇద్దరు కలిసిన వందనాలు చెప్పుకుంటాం, ఏమి చెప్పుకుంటాం. అదే బయట చూడండి, హాయ్ బ్రో, వాట్సాప్, బావా, మాయా, అరే అనేక విధాలుగా పలుకు. కానీ గొప్ప విషయం ఏంటంటే రోమపత్రిక 16 క్రీస్తు సంకలములన్నీ మీకు వందనములు చెప్పుచున్నది. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? సంఘంలో మనము ఆ యొక్క పార్టిసిపేట్ చేస్తూ అనుభవ జ్ఞానం పాల్గొంటూ ఉంటే ఆ జ్ఞానం అన్నది పెంపొందించుకుంటాం. ఆ వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆ జ్ఞానం అన్నది పెంపొందించుకుంటాం. చెప్పిన వాక్యాన్ని వింటూ ఉంటే ఆ జ్ఞానాన్ని మనము పెంపొందించుకుంటుంటాం. కాబట్టి అక్కడ చెప్తారు, సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు సుమారు అభిప్రాయాలు ఇవన్నీ కూడా తీతుకు చెప్తున్నమాట. ఆ నిత్య జీవము అబద్ధమైన దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలంలో యందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయో కనికరము సమాధానం నీకు కలుగును గాక. చెప్తాను చూడండి, విశ్వాస విషయంలో మనకి జ్ఞానాన్ని మనము పెంపొందించుకోవాలి. అదేవిధంగా నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు
ఆ జ్ఞానం ఎలా వస్తుంది? దేవుడు అబద్ధం ఆడుతారా లేదా అన్నది. చాలా మంది చెప్తుంటారు, నన్ను ఈ 3 రోజులు సమాధిలో పెట్టండి, లెగిసిపోతాను అనేసి లోపలికి వెళ్ళి ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ముందు నుండే ప్రణాళిక నిర్మింపు నుండి ఆది ఉందే చెప్పి ఉన్నారు దేవుడు, 3వ దినాన నేను తిరిగి లేస్తానన్నారు. అటు విధంగా లెగిశారు కాబట్టి ఆయన మరి సజీవమైన దేవుడు, అబద్ధం ఆడినారని దేవుడు మాట. దాన్ని బట్టే మనము విశ్వసిస్తున్నాం. ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే సంఘంలో ఉంటూ, సంఘ కార్యక్రమాలు పాల్గొంటూ, ఆ యొక్క వాక్యాన్ని చదువుతూ, విన్న వాక్యం వింటూ, దాన్ని మనము చూసుకున్నప్పుడు ఈ యొక్క జ్ఞానం అన్నది వస్తుంది మన. ఆయన వాగ్దానం చేసినట, అనాది కాలం అందే వాగ్దానం చేసిన, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము ఆయన మనకి ఆజ్ఞ అన్నది ఇస్తున్నాడు. ఏంటి ఇస్తున్నాడు అక్కడ? నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటనలు మనము చెయ్యాలి. మనకు తెలిసిన ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క దేవుడి జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? ఇతరులకి వాటిని చెప్పగలగాలన్నమాట. ఇతరులకి వాటిని చాటించి చేయాలి. మనకు కలిగిన ఆ యొక్క ప్రేమ అనుభవాన్ని మనం ఇతరులకి ఆ ప్రేమని మనము పంచగలుగుతుంటామన్నమాట. ఆ జ్ఞానం, అనుభవ జ్ఞానం మనం సంపాదించుకున్న దాన్ని, మనకు కలిగిన అనుభవాన్ని ఇతరులకి మనము సువార్త ద్వారా వారిని ప్రకటన అన్నది చేయాలన్నమాట. కాబట్టి మనం జ్ఞానం అన్నది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ జ్ఞానం అంటే దేవుని యొక్క జ్ఞానం. 1 రాజుల 12:1 ఇప్పుడు జ్ఞానం అనేది ఎలా ఉంటది, ఎలా తీసుకుంటే ఎలాగైపోతుందో ఒకవేళ అన్నది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. 1 రాజుల 12:1 దావీదు కుమారుడు సొలొమోను ఇశ్రాయేలు ప్రజలకి తర్వాత, సొలొమోను తర్వాత ఒక కుమారుడు మనం అక్కడ చూస్తున్నాం చూడండి. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలులందరూ రాజుగా తీర్చిదిద్దుటకు, పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలు అందరూ కూడుకున్నారు. ఎక్కడ? షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. రెహబాము కూడా ఇక్కడ, మరి రెహబాము ఉంటే అవ్వదు కదా, అక్కడికి వెళ్ళిపోరా. ఎక్కడ పట్టాభిషేకం ఎక్కడైతే చేస్తారో అక్కడికి వెళ్ళిపోరు అన్నమాట. 6వ వచనం చదవండి బ్రదరు. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి, రెహబాము పట్టాభిషేకమే రాజు అయ్యాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? పెద్దలతో ఆలోచన చేసి, అంటే జ్ఞానపూర్వకమైన ఆలోచన. నేను రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, నన్ను రాజుని చేశారు కదా, రాజకుమారుని రాజుని చేశారు. కొన్ని చేయొచ్చు, తెలియకపోవచ్చు, అనుపూర్వకమైన ఎవరు తెలుస్తాయి? మొదటి నుండి ఉన్న ఆ యొక్క రాజ్యంలో పెద్దలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, అందరినీ కూడా వాళ్ళకి అనుభవ జ్ఞానం కలుగుతుంది అన్నమాట. మీ తండ్రి పరిపాలిస్తున్నప్పుడు ఇలా ఉంటారు బాబు, ఇలా ఉంది బాబు, ఇవి కొన్ని విషయాల్లో మీ తండ్రి బాగానే పరిపాలించాడు, కానీ కొన్ని విషయాల్లో బాగా పరిపాలించదు, అందరు ప్రజలు ఇబ్బంది పడ్డారు అనే జ్ఞానం ఎవరుకుంటుంది? మొదటి నుండి ఆ రాజు పరిపాలిస్తున్న ఆ యొక్క పెద్దల్లో వాళ్ళకి ఉంటదన్నమాట. అందుకే రెహబాము ఏం చేస్తున్నాడంటే పెద్దల్ని పిలిచాడు. ఎందుకంటే తన తండ్రితో పాటు ఉన్నవారిని, ఆ రాజ్యంలో ఉన్నవారిని, పెద్దల్ని తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నాడు అనమాట, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలనేసి. చదవండి. ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చదనని వారిని అడుగగా, ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదని అడుగుతున్నా. అంటే ఎవరైనా వచ్చినప్పుడు నేను ఎలా వారికి తీర్పు అన్నది తీర్చాలి, వారి యొక్క అవసరతలు నేను ఎలాగా తీర్చాలి అనేసి ఆలోచన అన్నది అక్కడ చేస్తున్నారు అన్నమాట. చదవండి. వారు ఈ దినమునే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన. ఏం చేయమంటున్నారండి? దాసుడివై సేవ చెయ్యు. అప్పుడు నువ్వేం చేస్తావుట? నీకు వాళ్ళు లోబడి ఉంటారు. వారి అవసరతలు నువ్వు తీర్చు, వారు చెప్పింది నువ్వు విని వారి తగ్గ ఆ యొక్క ప్రాబ్లమ్స్ ని నువ్వు సాల్వ్ చేసావంటే వారు ఏం చేస్తారంట? మీకు ఒబే ఉండి ఉంటారు, మీకు లోబడి ఉంటారు. దేన్ని బట్టి? నువ్వు సేవ చేసిన బట్టి, నువ్వు వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడం బట్టి, నువ్వు యొక్క ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్ ఇచ్చిన దాన్ని బట్టి నీకు వారు లోబడి ఉంటారని ఎవరు చెప్తున్నారు? అనుభవం కలిగిన ఆ వృద్ధులు
జ్ఞానులు పెద్దలు కూడా ఈ యొక్క రెహబాముకి చెప్తున్నారు అన్నమాట. చదవండి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి, చూడండి, అనుభవం కలిగిన పెద్దల్ని పిలిచాడు, ఆలోచన తెలుసుకున్నాడు, కానీ ఏం చేస్తున్నాడు? నిర్లక్ష్యం. చాలా చాలా మనకి ఇబ్బందికరమైన మాట. దాని కాదు ఏం చేస్తుందంటే, నిర్లక్ష్యం మనల్ని ఎటువైపు తీసుకెళ్ళిపోద్దో తెలియదు. నిర్లక్ష్యం చాలా చాలా దారుణం. చూడండి, రెహబాముని ఇశ్రాయేలు ప్రజలకు రాజు చేసిన తర్వాత పెద్దల నుండి ఆలోచన చేసుకొని, ఆలోచన మంచిదే, ఏముంది, నువ్వు రాజువు, నీకు అన్ని కూడా సమకూర్చబడి ఉన్నవి, దావీదు గారు మొత్తం అంత అనేక రాజ్యాలు సంపాదించి ఉన్నారు, ఆ రాజ్యాలను ఇచ్చి సొలొమోను గారు గొప్ప గొప్ప కట్టడాలు కట్టి ఉన్నారు, 12 గోత్రాలకి నువ్వు రాజు అయి ఉన్నావు, కేవలం నీ యొక్క రాజ్య ప్రజల యొక్క సమస్యల్ని నువ్వు తీర్చమని చెప్తే పెద్దల ఆలోచన అందులో తప్పే లేదు. ఎందుకంటే నువ్వు సామర్థ్యుడివి, నీకు రాజ్యం ఉంది, రాజులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. చెప్పారు, కరెక్ట్గా చెప్పారు, నువ్వు సేవ చేయి, నీ ప్రజలకు సేవ చేయి అంటే ఆ ఆలోచన ఏం చేయాలంట? నిర్లక్ష్యం చేశాడట. చదవండి. నా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయడం నాతో చెప్పుకున్న ఈ జనులకు ప్రత్యుత్తరం చెప్పి ఏ ఆలోచన మీరు చెప్పెదరు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పారు. ఒకటి పెద్దలతో ఆలోచన చేశాడు, రెండోది తనతో పెరిగిన యవనులను పిలిచి, తనతో పెరిగిన ఫ్రెండ్షిప్ యవనస్తులతోనే ఆలోచన చేసినమాట. యవనస్తుల ఆలోచన ఎలా ఉంటుంది? ఒక్కొక్క వయసు వరకు ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ముందుగా మనం చెప్పుకున్నాం, వారి ఆలోచన ఎలా ఉంటే దుడుకు స్వభావము, ఏదైనా కేర్లెస్గా తీసుకునే స్వభావము, ఏదైనా నిర్లక్ష్యం పెట్టే స్వభావం. వీళ్ళేం చెప్పారు? పెద్దలు బాగా చెప్పారు సేవ చేసుకోమని. ఈయనేం చెప్పారంటే చూడండి, అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పారట. నీ తండ్రి వీరికి ఒక ఆలోచన ఉండదు, ఏం చదవాలి, ఎక్కడికి వెళ్ళాలి, దేంట్లో జాయిన్ అవ్వాలి, ఏం జాయిన్ అయితే ఏంటో అవుద్ది, ఒకవేళ చదివిన తర్వాత ఏం చేయాలనే ఆలోచన ఎవరికి వస్తుంది, ఎవరికి ఉంటుంది? అంతవరకు అనుభవించిన తల్లిదండ్రులకు కానీ పెద్దలకు కానీ వృద్ధులకు కానీ ఉంటుంది. నువ్వు ఒక సబ్జెక్ట్ తీసుకోరా నాయన, ఇది తీసుకుంటే ఇలా వెళ్తావు, ఇలా తీసుకుంటే ఇలా చదువుతూ బాగుంటుంది అంటే, లేదు నా ఫ్రెండ్ ఆ కాలేజీలో జాయిన్ అయ్యాడు, నా ఫ్రెండ్ ఈ స్కూల్లో జాయిన్ అయ్యాడు, నేను అక్కడికే వెళ్తాను, నేను అక్కడికి వెళ్ళి జాయిన్ చేస్తాను. లేదు, ఆ కాలేజ్ మంచిది కాదురా బాబు, అక్కడ ఉన్న సహవాసం మంచిది కాదు, నువ్వు అసలు వెళ్ళకూడదు అని నాకు తెలుసు అంటే, లేదు నేను అక్కడికి వెళ్తే లేకపోతే చేస్తాను. ఎందుకని? ఫ్రెండ్షిప్, ఆ యవ్వనంలో వాళ్ళకి కావాల్సిన యొక్క స్నేహం. కానీ ఏం చేస్తాం? అదేవిధంగా రెహబాము కూడా చేస్తున్న వాడు పెద్దల మాట నిర్లక్ష్యం పెట్టి తనతో పాటు ఉన్న యొక్క యవనస్తుల మాట తీసుకొని అక్కడ చెప్తా చూడండి, వాళ్ళు చదవండి. అతనితో కూడా ఎదిగిన యవనస్తులు ఈ ఆలోచన చెప్పారు. నీ తండ్రి మా కాడిని బరువైనగా చేసును గాని నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇమ్ము. నా తండ్రి నడుమ కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును. సొలొమోను గారి యొక్క కాలంలో అనేకమైన కట్టలు కానీ అనేకమైనవి జరిగాయి. అప్పుడు చాలా పనులు అన్నవి అక్కడ జనాలన్నీ తీసుకోవడం అన్నది జరిగిందనేసి మనకి చదువుతుంటే తెలుసుకుంటుంది అన్నమాట. అయితే అక్కడ ఏంటంటాడంటే, నా తండ్రి యొక్క నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉన్నాడు. అంటే ఏంటంటున్నాడు? నా తండ్రి మిమ్మల్ని ఒక విధంగా మిమ్మల్ని బాధ పెట్టుండొచ్చు, ఒక విధంగా భారం పెట్టుండొచ్చు, కానీ దానికంటే నేను మరెక్కువగా మిమ్మల్ని బాధ పెడతాననేసి ఆ యవ్వనస్తులకు ఆలోచన తీసుకొని ఆ ప్రజలకి చెప్తారనమాట. పెద్దలందరూ సేవ చేయమని చెప్పారు, యవ్వనస్తులు ఏం చెప్పమంటున్నారు? భారం పెట్టమంటారు అన్నమాట. దాని ద్వారా అక్కడ ఏం జరిగిందంటే రాజ్యము మొక్కలైపోయింది. 2 గోత్రాలు ఒకవైపు, 10 గోత్రాలు ఒకవైపు. దేని ద్వారా? అనుభవ జ్ఞానము లేకపోవడం ద్వారా. అనుభవ జ్ఞానం చెప్పినా సరే
నిర్లక్ష్యం పెట్టడం ద్వారా ఏంటైంది, అక్కడ ఒక రాజ్యం అన్నది మొక్కలైపోయింది, డివైడ్ అయిపోయింది. కాబట్టి అనుభవ జ్ఞానం అన్నది చాలా చాలా మనకి ఇంపార్టెంట్. అది దేవుని యొక్క జ్ఞానం మరీ మరీ ఇంపార్టెంట్. కాబట్టి మనం దేవుని జ్ఞానాన్ని మనము పెంపొందించుకుంటుంటాం అన్నమాట. ఫిలోమోను పత్రిక 1:10 కూడా, ఫిలోమోను పత్రిక 1:10 చదువు. 1:10 కావున యుక్తమైన దానిని వచ్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొంట మరి మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. చూడు, మొదటగా చూసాము, నిర్లక్ష్యం పెట్టాడు, వృద్ధుల జ్ఞానం నిర్లక్ష్యం పెట్టాడు, పెద్దల జ్ఞానం నిర్లక్ష్యం పెట్టాడు, అక్కడ రాజ్యము మొక్కలైపోయింది అన్నమాట. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, తన యొక్క సంఘంలో చేర్చుకోమని. చూడండి, అక్కడ క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను, వృద్ధులను, ఎవరు? పౌలు వృద్ధుల్లో ఉన్నప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఒనేషియం అనే వ్యక్తిని చేర్చుకోమని అక్కడ చెప్తున్నాడు అన్నమాట. చూడండి, నా బంధకుల్లో నేను కనిన నా కుమారుడు. చూడండి ఎంత మాటలు, చక్కటి మాటతో తన యొక్క అనుభవ జ్ఞానంతో తన్ని చేర్చుకోమని చెప్తున్నాడు అన్నమాట. ఒనేషియమును కోసం నిన్ను వేడుకొనుచున్నాను, అతన్ని చేర్చుకో. అతను మునుపు నీకు నిష్ప్రయోజనమైనవాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన ఆయను. ఒకప్పుడు తప్పిపోవచ్చు, కానీ నేను వారికి నా యొక్క జ్ఞానాన్ని, నాకు అనుభవ జ్ఞానాన్ని అతనికి నేను తెలియజేశాను. దేవుడు అంటే ఎవరు, అది ఏ విధంగా ఉండాలి, అసలు ఏం చేయాలి, అసలు వీళ్ళు ఎలాగ లోపడాలి అని చెప్పుకున్నాను. కాబట్టి మునుపు నిష్ప్రయోజనం అయ్యి ఉండొచ్చు, కానీ ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి నేను చెప్తున్నాను, వృద్ధునని నేను అతన్ని చేర్చుకోమని అక్కడ చెప్తున్నాడు అన్నమాట. దాని గురించి చెబుతుంటే, నా ప్రాణం వంటి వాడిని అతనితో నీ యొద్ద తిరిగి పంపుచున్నాను, చేర్చుకోమని పంపుచున్నాను. కాబట్టి ఈ యొక్క పౌలు గారు ఆ ఒనేషియమును చేర్చుకోమని చెప్పిన దాన్ని బట్టి ఆ వ్యక్తి ఏం చేశాడంటే అతన్ని చేర్చుకున్నాడు అనమాట. ఎందుకని? ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి, ఆ యొక్క అనుభవ జ్ఞానాన్ని బట్టి అనేక సువార్త ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తి చెప్పాడు కాబట్టి అతన్ని చేర్చుకోవడం, అతని మాటల్ని అతను తీసుకోవడం జరిగింది అన్నమాట. ఒక వ్యక్తి నిర్లక్ష్యం చేశాడు, ఒక వ్యక్తి విషయాన్ని మనం గమనిస్తున్నాం అన్నమాట. కాబట్టి 1 తిమోతి 1:3 కూడా ఇవన్నీ ఏంటంటే మనం ఏ విధంగా ఉండాలి, జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలన్నది మనం ఒక హెచ్చరికలతో కూడిగా మనం తీసుకోవాలన్నమాట. దాన్ని మనము ఆ జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలన్నమాట. ఇది ఎలా కలుగుతుందంటే మనకి బోధ ద్వారా కలుగుతుందని మనం గమనించాలి. 1 తిమోతి 1:3 నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యములకు భిన్నమైన బోధ చేయవద్దనియు. చూడండి, సత్యములకు భిన్నమైన బోధ చేయకూడదు. దేవుడు లేడు, ఒకళ్ళు దేవుడు నమ్మిన వారు దేవుడు ఎలా ఉంటాడో కూడా తెలియకుండా అనేక విధాలుగా వారికి తోచిన విధంగా చేస్తున్నవారు, ఒకళ్ళు దేవుని తెలుసుకొని అనేక విధాలుగా వారు ప్రవర్తిస్తున్న తీరు, ఇవన్నీ కూడా మనము గమనించాలన్నమాట. ఆ జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలన్నమాట. చదవండి. భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములైన వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు చూడండి, హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు మన వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, మనం హెచ్చరిస్తున్నా. చూడండి ఏం చెప్తారు అక్కడ, భిన్నమైన బోధ వద్దంటున్నారు, కల్పనా కథలు చెప్పొద్దు అంటున్నారు, మితిలేని వంశవాళ్ళను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనూ సంబంధం కలిగి ఉన్నారట.
వాటిని లక్ష్య పెట్టొద్దని చెప్తున్నారు. అవన్నీ కూడా మనకి ఆజ్ఞాపూర్వకంగా వస్తుందన్నమాట. అంటే అనుభవ జ్ఞానం అనేది అక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే అవన్నీ కూడా అనేక ప్రయాణాలు చేసి వచ్చిన పౌలు గారు ఎక్కడ ఎలా ఉండాలి, ఇవేమైనా జరుగుతుంటాయి, వీటిని గమనిస్తుండు, ఈ యొక్క జ్ఞానాన్ని నువ్వు అట్టి పెట్టుకో, ఇవన్నీ చక్కగా ఉంటే నువ్వు చక్కగా వాటిని నెరవేర్చి ముందుకి కొనసాగలవనేసి అక్కడ తిమోతి గారికి పౌలు గారు అక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. 4వ వచనం కూడా చదవంటారు. వివాదములతోనే సంబంధము కలిగినవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు కూడా హెచ్చరించుచు ఉన్నామాట. ఇవన్నీ కూడా ఏంటంటే అతనికి కలిగిన అనుభవ జ్ఞానంతో పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నారు. ఎందుకంటే భిన్నమైన బోధలు, ఇప్పటికి కూడా భిన్నమైన బోధలు మనకి వినిపిస్తున్నాయి. ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదనే బోధలు మనకి వినిపిస్తున్నాయి. అసలు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదన్నప్పుడు నువ్వు బాప్తిస్మం ఎలా తీసుకున్నావు? మరి ఆయన నామంలో కదా బాప్తిస్మం తీసుకోవాలి, ఆయన నామంలో కూడా బాప్తిస్మం తీసుకోవాలి, ఆయన రక్తం ద్వారా కూడా నీకు రక్షణ కలిగింది. మరి నువ్వు ఎలా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదంటున్నావు? వేరే భిన్నమైన బోధలు అన్నమాట. ఇలాంటి భిన్నమైన బోధలకి మనము తాగకూడదని అక్కడికి అప్పట్లో తిమోతి గారికి పౌలు గారు అనుభవపూర్వకంగా చెప్పినప్పుడు మనం నేర్చుకున్న ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క విశ్వాసాన్ని మన పిల్లలకి మనము చెప్పుతూ పెంచుతూ ఉండాలన్నమాట. సామెతల గ్రంథం 18వ వచనంలో మనం చూసుకుంటే 18:1 వేరున్న కోరవాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. వేరుండు కోరువాడు అంటే సహవాసమునకు వేరుగా ఉండేవాడు, సంఘమునకు వేరుగా ఉండేవాడు. దేవుడు అంటే తెలిసి తెలియని వారు కూడా వాళ్ళందరూ కూడా వేరుగా జ్ఞానం ఎలా ఉంటుందండి? లెస్సైన జ్ఞానమునకు విరోధి, దేవుని జ్ఞానముకు విరోధి. అందుకే మనం సంఘంతో మమేకంగా ఉండాలి, సహవాసంతో కలుస్తూ ఉండాలి, ఆ జ్ఞానాన్ని మనము సంపాదించుకుంటూ ఉండాలి. అదే సామెతల గ్రంథం 20:29 వచనంలో యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యం. తలనెరుపు వృద్ధుల కంటే తలనెరుపు అంటే అక్కడ రాదు కానీ తలనెరుపు అంటే జ్ఞానము, అనుభవం. అనుభవానికి ఎలాంటి ఉంటుంది కదా? సౌందర్యం అన్నమాట. ఆ జ్ఞానము సౌందర్యం, అనుభవం సౌందర్యం. కాబట్టి మనము తలనెరుపుగల ఒక వృద్ధుల జ్ఞానం అంటే అనుభవ జ్ఞానాన్ని మనము సంపాదించుకుంటాం. అదే సామెత కదా 16:31 వచనంలో సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గల వారికి కలిగి ఉండదు. అవి నీతి ప్రవర్తన గల వారికి నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము. అవి నీతి అంటే నీతి కలిగినంటే దేవుని యొక్క జ్ఞానం కలిగి దేవుని నడిచే వారికి ఎలా ఉంటాయి అంటే నీతి ప్రవర్తన గల వారికి కలిగి ఉంటాయి అన్నమాట. ఆ నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటముగా దేవుని యొక్క జ్ఞానము ఉన్న వారికి కలిగి ఉంటుంది. అదే సామెత 17:6 వచనంలో మనం చూసుకుంటే కుమారుల వృద్ధులకు కిరీటము, కుమారులు వృద్ధులకి కిరీటము. అది కుమారులు వృద్ధులకి కిరీటం ఎలాగవుతారు? వీరి అనుభవ జ్ఞానం వారికి ఇస్తున్నప్పుడు, వీరి అనుభవ జ్ఞానం వాళ్ళకి పెంపొందిస్తున్నప్పుడు, ఆ జ్ఞానంలో వీళ్ళని పెంచినప్పుడు, ఆ దేవుని జ్ఞానంలో పెంచినప్పుడు వారికి ఏంటవుతారట? వాళ్ళు చదవండి. కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. చూడండి, జ్ఞానాన్ని మనము ఎట్టి విధంగా సంపాదించుకుంటే మనకి ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒక కిరీటాల్లాగా మనకి ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం జ్ఞానం సంపాదించుకున్న వారు ఉంటే ఆ జ్ఞానాన్ని మనలో ఉంచుకుంటూ, అనుభవ జ్ఞానం మనం పెంపొందించుకుంటూ, మన యొక్క బిడ్డల్ని ఆ జ్ఞానంలో పెంచుకుంటూ మనము ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ యొక్క సమయాన్ని సహోదరులకి అప్పగిస్తున్నాను. తండ్రి దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన సహోదరులకు, సంఘములకు ప్రత్యేకంగా వందనాలు.